హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు బీరకాయ రొయ్యల కూర చేసి చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియో మధ్యలో ఇచ్చే టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఈ కూర సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. మీరు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోనైతే చూసేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. దానికి 1 లేదా 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ ఒక పావు స్పూన్ చొప్పున వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చక్కగా తాలింపంతా వేగిన తర్వాత ఒక 3, 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, చక్కగా సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి ఒక 2-3 మినిట్స్. తర్వాత ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక 250 గ్రామ్స్ రొయ్యలు బాగా శుభ్రం చేసుకున్నవి, దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని ఒక 20 మినిట్స్ ముందరే నేను నానపెట్టుకున్నానండి. ఆ రొయ్యలు మాత్రమే వాడుకుంటే మీకు చక్కగా రొయ్యలకి ఉప్పు, కారం పట్టి ఉంటాయని. రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలయి పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత వేసి బాగా మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. కొంచెం అప్పుడే దాంట్లో నుంచి వాటర్ అంతా వచ్చి చక్కగా ఉడుకుతాయన్నమాట రొయ్యలు. మధ్య మధ్యలో తిప్పడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు చూసారు కదండి, రొయ్యలు ఒక హాఫ్ కుక్ అయినాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక 500 గ్రామ్స్ తురుముకున్న బీరకాయ ముక్కలు కూరలో వేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక పావు స్పూన్ పసుపు, ఇవి 2 వేసుకొని చక్కగా మళ్ళీ కూరంతా తిప్పుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే కూర చాలా చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు ఆ తరువాత కొంచెం నీళ్ళంతా ఎగిరే వరకు అలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఒక 1 స్పూన్ కారం వేసుకొని తర్వాత గరం మసాలా, కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయలు, పచ్చి రొయ్యల కూర రెడీ. చూసారు కదండి, ఇది చేయడం ఎంత సింపులో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అన్నది నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టండి. బికాస్ షేరింగ్ ఈస్ కేరింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న గంటని కొట్టడం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో ఎన్నో మంచి మంచి వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మీరు కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి.